ఎక్సెల్‌లో డేటా ఆటోమేటికల్లీ హైలైట్ ఎలా అవుతుంది? ఎగ్జాంపుల్‌కి మార్క్స్ 40 కన్నా తక్కువ ఉంటే సెల్ రెడ్‌గా మారాలి అంటే ఎలా? మీ దగ్గర 10,000 డేటా ఉంటే ఎలా హైలైట్ చేస్తారు? మాన్యువల్‌గా హైలైట్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. మిస్టేక్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. డేటా చేంజ్ అయితే మళ్ళీ కలర్ చేయాలి. ఈ వీడియోలో నేను చెప్తాను చూడండి. సొల్యూషన్ చూడండి. నా దగ్గర 10,000 డేటా ఉంది. ముందుగా డేటా మొత్తం సెలెక్ట్ చేయండి. నేను చేస్తున్న మీరు కూడా ఇలా సెలెక్ట్ చేయండి. హోమ్ ట్యాబ్ వెళ్ళండి. కండిషనల్ ఫార్మాటింగ్ క్లిక్ చేయండి. ఇక్కడ హైలైట్ సేల్స్ రూల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. దెన్ సెకండ్ ఆప్షన్ లెస్ దెన్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ 40 నెంబర్ టైప్ చేయండి. ఎందుకంటే మనకు 40 కన్నా తక్కువ మార్క్స్ కావాలి కాబట్టి 40 ప్రెస్ చేసి ఓకే చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 40 కంటే తక్కువ ఉన్న మార్క్స్ రెడ్ కలర్లో అయ్యాయి. ఇప్పుడు మనం మార్కులు చేంజ్ చేసి చూద్దాం. ఎగ్జాంపుల్గా చూడండి, ఇక్కడ నా దగ్గర మొత్తం కలర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒకటి చేంజ్ చేసి చూద్దాం. కావాలంటే ఇది ఇక్కడ 28 ఉంది కదా, దానికి చేంజ్ చేసి చూద్దాం. ఇక్కడ 28 దగ్గర ఇప్పుడు నేను ఇక్కడ 50 టైప్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, రిమూవ్ అయింది కలర్ ఆటోమేటిక్గా. ఇప్పుడు మనం ఇక్కడ ఫిల్టర్ చేద్దాం. కావాలంటే మీరు కూడా ఇట్లా చేయండి. ఫిల్టర్కి Ctrl+Shift+L ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫీల్ బై కలర్లో సెలెక్ట్ చేయండి. చూడండి 40 కన్నా తక్కువ ఉన్న మొత్తం కలర్ అయిపోయింది. చూడొచ్చు ఇక్కడ ఎగ్జాంపుల్గా 50 చేస్తున్నా ఆటోమేటిక్ కలర్ రిమూవ్ అవుతుంది. 90 ఆటోమేటిక్ రిమూవ్ కలర్, 90 ఆటోమేటిక్ రిమూవ్ కలర్. చూడండి ఫ్రెండ్, ఇది మొత్తం ఆటోమేషన్ అవుతుంది. ఇలాంటి యూస్ఫుల్ ఎక్సెల్ ట్యూటోరియల్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.